గాంధీనగర్. అన్న ఇక్కడ ఇటు సైడ్ తిరగండి, పట్టుకున్న అవసరం లేదు. కొల్ల రాజశేఖర్ గుంట గంగాచల. వేములవాడ పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 40 రావడం జరిగింది. దాదాపు 12,93,000 రూపాయలు చెక్కులను ఈ రోజు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. వారు నిరుపేద ప్రజలు కాబట్టి వారికి అప్పుడు హాస్పిటల్లో ఖర్చులు లేకపోతే సేదోడుగా ఉండాలని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారికి ఒక్కొక్కరికి 60,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు అలా ఖర్చులను బట్టి ఇవ్వడం అంటే చాలా సంతోషం. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఎల్ఓసీలు లక్షల కొద్ది ఎల్ఓసీలు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆశీర్వాద గారిది. అంతకు ముందుకు ఉన్న 10 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే తెలిసేది కాదు, కళ్యాణ లక్ష్యం అంటే తెలిసే కాదు, అమాసకో పుణ్యానికో వచ్చేది. ఇప్పుడు నిత్యం వారం రోజులకు ఒకసారి ఈ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజల వెంటే ఉండే నాయకుడు ఆదిశీలన్న గారు ఎలక్షన్ల ముందు ఏ మాట అయితే ఇచ్చిండో అదేవిధంగా పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రజల సమస్యలను నిమగ్నమై పనిచేస్తున్న నాయకుడిని రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ కానీ ఎక్కడ పోటీ చేసినా వారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని ఆదిశీలన్న ముఖం చూసి వారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని అందరినీ వేడుకుని అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 40 చెక్కులు, అదేవిధంగా 13 లక్షల రూపాయలు పేదవారికి, ఎందుకంటే పేదలైనటువంటి వారికి మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసిన్ గారి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 19 ఏళ్లు కాబడుతుంది. 19 నెలల్లో నెలకు ఇట్లనే చెక్కులు కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, అదేవిధంగా ఇప్పుడు మన ప్రజాపాలనలో ఇప్పుడు పేదలకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా రేషన్ బియ్యం సన్న బియ్యం కానీ, అదేవిధంగా మహిళా తల్లులకు కోటీశ్వరాలు చేయాలని దాంతో వాళ్ళకు రుణమాఫీ కానీ, వాళ్ళకు లోన్స్ కానీ, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇట్లాంటి పనులు ఎన్నో చకచక జరుగుతున్నాయి. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక్క ఇల్లు కూడా, ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యని రోజులు అది ప్రజలు గమనిస్తున్నారు. ఇదే విధంగా ఇట్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండి, నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి, ఆశీర్వాదకు అండగా ఉండి ఇట్లనే ఉంటే ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వారిని గెలిపించుకుంటే ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ముందు బాగా ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మన ఆదిశీలన్న వేములవాడ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ వైపు గారి చేతుల మీదుగా 12 లక్షల చిల్లర వేములవాడ పట్టణంలో పంచడం జరిగింది. ఇంతకుముందు కూడా పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఎప్పుడైతే పేదవారు హాస్పిటల్లో ఉన్నారో వాళ్లకు మాకు ఇట్లా కష్టం ఉన్నది అనగానే సరేనమ్మా మీకు ఏమున్నది అనే దాని మీద తీసుకొని అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు నేనున్నా అని భరోసా ఇచ్చుకుంటూ వాళ్ళకు సీఎం దగ్గర రిలీఫ్ ఫండ్ ఇచ్చుకుంటూ, అలాగే ముందస్తుగా ఎవరికైనా జబ్బు ఉన్నది అని అంటే నిమ్స్ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వం తరఫున చేయించుకుంటూ ఇక్కడ ఏ ప్రాంతాన్ని కూడా ఏ అవసరాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు అందరి చిన్న పెద్ద అనకుండా ఏ పార్టీ అనకుండా ఇప్పటి వరకు కూడా గెలిచి దాదాపు 20 నెలలు అవుతున్నది. ఎవ్వరికి కూడా చిన్న మెత్తు కూడా నష్టం జరగకుండా ఇప్పటి వరకు కూడా ఎవరికి అందరికి కూడా సహాయం చేసుకుంటూ, అలాగే మన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ మన దేవస్థానం పని అయితేనేది, మెయిన్ రోడ్ పని అయితేనేది ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేయనటువంటి దాదాపు 60 సంవత్సరాలలో చేయనటువంటి రోడ్డు వేడు కార్యక్రమము మన ఎమ్మెల్యే గారు చేసిండ్రు. అది ఆ ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీని వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని
ఆదిశీనన్న నివాసంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది. 15 రోజులకు ఒక పండుగ లాగా అనిపిస్తూ బీద ప్రజలు బీద వైద్యం చేసుకుని పరిస్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సీనన్న ఏది లేదనకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పెద్ద మొత్తం ఎప్పటికీ చాలా మందికి తీసుకొచ్చి ఇక్కడ ఒక 15 రోజులకు ఒకసారి పండుగ వాతావరణం కల్పిస్తూ ఎంతో సాధ్యమైనంత తన చేదోడు వాదోడు సాయం చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే వేములవాడ రోడ్ వైండింగ్ విషయంలో చాలా 20 సంవత్సరాల నుంచి మేం చేస్తామని ప్రజలు నాయకులు చెప్పడం కానీ చేయకపోవడం, ప్రజలకు ఒక 10 మందికి నష్టం జరిగిన 1000 మందికి లాభం జరిగే విధానానికి సీనన్న డే స్టెప్ తీసుకొని అది ముంగటికి వచ్చి అది అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబోయే కాలానికి వేములవాడ మరో యాదగిరిగుట్టలాగా అవుతుందని భావిస్తూ ముందు కూడా మనం ఎమ్మెల్యే ఇప్పుడు సీనన్న ఆధ్వర్యంలో ముందు కూడా ఎంతో అభివృద్ధి జరగాలని కోరుచు ప్రజల కొరకే పరితపిస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సమక్షంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరం ఇదివరకు చుక్క తెగి పడ్డట్టు ఉంటుండే, కానీ ఈ కార్యక్రమం నిరంతరం మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం మొన్నటికి మొన్న ఇళ్ల నిర్మాణాలు అయితేనేమి ఇప్పటి వరకు కూడా ప్రజలలో పట్ల గెలిచిన వాళ్ళే ఎక్కువగా ఉండడం కాదు, నిత్యం ప్రజల్లో పట్టినటువంటి ప్రజా అవసరాల కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని ఈ ప్రాంత ప్రజలు గుండెల్లో కడుపులో పెట్టుకొని దాచుకొని రానున్న రోజుల్లో వారు చేసే సేవా కార్యక్రమాలందరూ కూడా పట్టణంలోని అందరినీ ఏదైతే రాబోయే ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ముందు అనేకంగా జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేములవాడ ఆది శ్రీనివాస్ గారిని అందరూ కూడా రాయరాజ స్వామి ఈ ప్రాంత ప్రజలు మరి వాళ్ళందరినీ దీవించాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుతున్నాను.